ఆంధ్రజ్యోతి డిప్యూటీ చీఫ్ రిపోర్టర్ యాదగిరి గారు. అన్న, ఇప్పుడు మీరు పద్మశ్రీ అవార్డు పొందారు అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మీకు అనుకూలంగా ఉంది, అంచేత కాంగ్రెస్ ఏ రకంగా ఆలోచిస్తుంది, దీనికి పరస్పర వైరుధ్యంలో మీరు అవార్డు తీసుకుంటున్నప్పుడు ఉద్యమం నడపటానికి ప్రతిబంధకంగా ఉంటుందా ఉండదా? ఈ అవార్డు అనేది 30 ఏళ్ళుగా జరుగుతున్న ఎంఆర్పిఎస్ ఉద్యమ నేపథ్యాన్ని, ఎంఆర్పిఎస్ మానవీయ కోణంలో చేసిన కొన్ని ఉద్యమాల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. దాదాపు 100 మందికి పైగా పద్మశ్రీలు వచ్చారు. మనం రాజకీయ కోణంలో చూసి అనుకుందాం. గద్దర్కి ఇమ్మని చెప్పి కాంగ్రెస్ ఎట్లా మరి ప్రతిపాదన పంపింది నరేంద్ర మోడీ గారి దగ్గరికి? జయరాజ్కి అది గోరెట్టు వెంకన్నకి ఏమని, అందశ్రీకి ఏమని, ఇంకోరికి ఏమని ఎట్లా పంపింది? గద్దర్ కాంగ్రెస్ కాదు కదా, గోరెట్టు వెంకన్న ఇప్పటికీ కాంగ్రెస్ కాదు కదా, అందశ్రీ కాంగ్రెస్లో సభ్యత్వం లేదు కదా. నాకిస్తే బీజేపీ అని వైరుధ్యం చూస్తారు కదా. మరి మన ముఖ్యమంత్రి చెప్తుండ్రు కదా, మేము ప్రతిపాదన పంపాము, బీజేపీ ఒప్పుకోలేదు అని కేంద్రం చూడండి. అంటే వాళ్ళకి వస్తే మరి వైరుధ్యం ఉండదా? అందువల్ల ఒకరికి ఇస్తే ఒకటి, ఇంకొకరికి ఇస్తే ఇంకోటి అనే పద్ధతి కావద్దు. అది ప్రభుత్వం ఆయా రంగాల్లో సేవలు చేసిన వాళ్ళకి ఇచ్చే గుర్తింపు గల అది, అంతే కదా. ఇప్పుడు వాళ్ళను ఆయా రంగంలో సేవలు చేసినాను కదా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి లిస్టు పంపింది. మరి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఈయన ఎందుకు పంపాలా, ముఖ్యమంత్రి ఎందుకు పంపాలా? కేంద్ర ప్రభుత్వం బీజేపీ కదా భయ్యా, కదా. మాకిస్తే బీజేపీ అని చెప్తున్నావు కదా, మరి వాళ్ళకి ఇప్పిస్తానన్నది నువ్వే కదా. వైరుధ్యంగా చూడదు ఇది. ఆయా రంగాల్లో సేవలు చేసిన వాళ్ళకు ఇచ్చే గుర్తింపు గౌరవంగా చూడాల్సిందే తప్ప. ఇప్పుడు ఎగ్జాంపుల్, రేపు కాంగ్రెస్ పాలన వస్తుంది, ఇంకోటి పాలన వస్తుంది, వాళ్ళ దగ్గర ఈ పద్మశ్రీలు ఉండవా? ఇచ్చిన వాళ్ళకు ఇంకొక తీరుగా అంటకట్టవచ్చునా? రెండోది, ఈ తెలుగు నేల మీద ఎంఆర్పిఎస్ కొంటే ఒక చరిత్ర లేదా? అస్తిత్వ ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఎంఆర్పిఎస్ మారలేదా? కొన్ని వందల సంవత్సరాలుగా కులం పేరు చెప్పుకోనికి సిగ్గుపడ్డ ఒక జాతి వాళ్ళ కులం పేరు చెప్పుకొని ధైర్యంగా రోడ్డు మీద గర్వంగా తిరుగుతుందా లేదా? సమాజంలో ఈ దేశం లెక్కలేని పథకాలు, ఫలితాలు ఎంఆర్పిఎస్ సాధించి పెట్టలేదా? అది ఆరోగ్యశ్రీ కావచ్చు, వికలాంగుల ఉద్యమాలు కావచ్చు, వృద్ధుల వితంతుల పోరాటాలు కావచ్చు, ఆకలి కేకలు కావచ్చు, మరేదైనా కావచ్చు. నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ జరగని మానవీయ కోణాల ఉద్యమాలు తెలుగు నేల మీద జరిగినాయి. దానికి నాయకత్వం ఇచ్చింది ఎంఆర్పిఎస్ఏ. అధికార పక్షం కొన్ని అంశాలను నిర్లక్ష్యం చేసినప్పుడు, ప్రతిపక్షాలు ఆ అంశాల మీద గట్టిగా మాట్లాడలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఎంఆర్పిఎస్ ఎంటర్ అయ్యి ఇవన్నీ సాధించి పెట్టింది. నాకు తెలిసి భారతదేశంలో ఏ సోషల్ మూమెంట్కు లేనంత విజయాలు సాధించిన చరిత్ర ఎంఆర్పిఎస్కి ఇక్కడ ఉన్నది. దీన్ని ఏ రంగంలో మాకు వచ్చింది? నేను కవిని కాదు కదా, నేను కవిని కాదు, నేను ఇంకో రంగంలో లేను. ఏ రంగంలో ఉన్నా? ఉద్యమాల ద్వారా పబ్లిక్లో ఉన్నాం. వచ్చినది ఏంటిది? పబ్లిక్ అఫైర్సే కదా, ఆ రంగంలో వచ్చిందే కదా. 30 ఏళ్ళుగానైతే ప్రజలు ఉన్నాం కదా. మేము గర్వంగా చెప్తున్నాం. ఒక మీరు చెప్పనా, 94లో మొదలుపెట్టి 95 వచ్చేటప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే ఉత్సాహంగా ఎంఆర్పిఎస్ ఉంటుందో 2025లో కూడా అదే ఉత్సాహంతో ఉన్నది. మీరే చెప్తాను కదా. ఇప్పుడు మేమే లక్ష అన్నాం డప్పులు, లక్షలను మళ్ళీ మేమే మారుస్తున్నాం కదా. 1,00,000 డప్పులు అని చెప్పి 1000కు రాలే మేము. 1,00,000 డప్పులని మళ్ళీ లక్షలకు వెళ్ళబోతున్నాం. ఇప్పుడు అన్నోళ్ళు చెప్పారు 1,500 మంది గొంతులు అనేటే అది కరెక్ట్ లేదని చెప్పి. దాన్ని ఏమంటున్నావు? వర్గీకరణ లక్ష్యం మాదిగలది 57 కులాలది కావచ్చు, కానీ అందరు మద్దతున్నారు. కోట్ల మంది ఆకాంక్షలు కదా ఇది. అందువల్ల భారతదేశంలో ఏ సోషల్ మూమెంట్ ఎదుర్కోలేని సవాళ్ళు ఎదుర్కొన్నది. మళ్ళీ ఇది నిర్బంధాలు ఎదుర్కొన్నది, కుట్రలను ఛేదించింది, కుతంత్రాలు ఎదుర్కొన్నది, వెన్నుపోట్లకు గురైంది, ముందు పోట్లకు గురైంది, అడ్డంకులు వచ్చినాయి, పాలకులు నిర్బంధం పెట్టిండ్రు. విప్లవోద్యమం తర్వాత తెలుగు నేల మీద నిర్బంధానికి గురై 1000 మంది అరెస్టులైన సందర్భాలు ఎంఆర్పిఎస్కే ఉన్నది ఈ 3 దశాబ్దాల్లో. అంటే భారతదేశంలో అతిపెద్ద సోషల్ మూమెంట్ సుదీర్ఘకాలంగా జరుగుతుంది. అదే సార్ నాన్ స్టాప్. మళ్ళీ ఉద్యమం ఓ 2 ఏళ్ళు ఉద్యమం లేదు, 3 ఏళ్ళు ఉద్యమం లేదు, మళ్ళీ వచ్చిందన్నట్టు కాదు కదా. ప్రతి దశలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణతోనే మేము ముందుకు సాగుతున్నాం. కాబట్టి ప్రతిదాన్ని ఆ కోణంలో చూడద్దు.
సార్ నా పేరు రాంబాబు, సూర్య రిపోర్టర్ సార్. ఇప్పుడు బయట ఈ మేధావులు మాల మేధావులు అంటున్నది ఏంటంటే రిజర్వేషన్ల పేరిట ఐక్యంగా ఉన్న దళితుల మధ్య మందకృష్ణ మాదిగానే ఆయన ఐక్యత లేకుండా చెడగొడుతుండు. మనకు రిజర్వేషన్లు కాదు ముఖ్యం, రాజ్యాధికారం ముఖ్యం. ఇందులో బీజేపీకి అమ్ముడుపోయినటువంటి మందకృష్ణ ఇందులో భాగంగానే ఈ రకంగా దళితులందరిలో మాదిగల్ని తీసిపోయి బీజేపీకి మూకుమ్మడిగా అమ్ముతున్నాడు. ఇందులో భాగంగానే మొన్న పార్లమెంటు అసెంబ్లీలో వాళ్ళ సీట్లు పెరిగినాయి. మోడీని తీసుకొచ్చి మీటింగులు పెట్టిన తర్వాతనే దీనిలో భాగంగానే ఎన్నికలు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు పద్మశ్రీ వచ్చింది. దీని తర్వాత రాజ్యసభ కూడా తీసుకోబోతున్నాడు అనేటువంటిది బయట బాగా ప్రచారం చేస్తారు. ఇది అంతవరకు నిజం? దీని మీద మీరు ఏమంటారు సార్? నన్ను తీసుకోమంటున్నావు వద్దంటున్నావు గజప్రదం. నాకు కండవ మారదున్నా నాయన. అది ఓకే. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను. అంతో ఇంతో తెలుగు నేల మీద దేశంలో ఎంతో కొంత గుర్తింపు ఉన్నది కదా. గుర్తింపుని అడ్డం పెట్టుకుంటే నాకు ఏ పార్టీ అయినా పదవులు ఇస్తుంది కదా, ఇచ్చిన సందర్భాలనే కదా. ఎగ్జాంపుల్, ఎదిగిన నాయకులను పార్టీల దగ్గర తీసుకుంటే ఏదో పదవులు ఇస్తాయి, వాళ్ళ వెనక ఓట్లు ఉన్నాయని చెప్పి. ఈ 10 ఏళ్లలో మనకంటూ మన బీసీ సీనియర్ నాయకుడు ఉన్నాడు. ఓకే, మన ఆర్ కృష్ణ ఉన్నాడు. 2014లో టీడీపీలో చేరి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యే కాలేదా? 2018లో మళ్ళీ కాంగ్రెస్లో చేరి మిర్యాల కూడా టికెట్ కాంగ్రెస్లో తెచ్చుకొని పోటీ చేసి ఓడిపోలేదా? 2022కి వచ్చేప్పటికి మళ్ళీ వైసీపీలో చేరి రాజ్యసభ సభ్యుడు కాలేదా? 2024 ఇప్పుడు 25లో మళ్ళీ బీజేపీలో చేరి రాజ్యసభ మళ్ళీ తెచ్చుకోలేదా? మన అన్న ఒంటి మీద 4 కండువలు మారినాయి, నా ఒంటి మీద 1 కండువ మారలేదు కదా. నాకు పార్టీ పదవులు ఇచ్చి అన్ని చాలా, నాకు అన్న కంటే ముందు నుంచి నాకు పదవులు వచ్చినాయి. 98, 99, 2007, 2009, 2013 ఇట్లా 24 వరకు నాకు వచ్చినాయి. నేను తీసుకోలేదు కదా. నేను ఏ పార్టీ కండువ కప్పుకోను కాబట్టి నేను స్వతంత్రంగా ఉండదలుచుకున్నా. అదొక విషయం. రెండో విషయం, ఎస్సీ వర్గీకరణ అంశం సామాజిక న్యాయం అనే అంశంతో చూస్తున్నారా? ఎస్సీ వర్గీకరణ అంశం అంటే దళితులు చీలికగా చూస్తున్నారా? అది చెప్పండి. మాలల అభిప్రాయం ఏందో చెప్పండి. ఎస్సీ వర్గీకరణ అంశము దళితుల చీలికగా చూస్తున్నారా? ఎస్సీ వర్గీకరణ అంశం సామాజిక న్యాయం కోణంలో చూస్తున్నారా? ఓకే, మీరు అన్నట్టుగా ఎస్సీ వర్గీకరణ అంశం ఎంఆర్పిఎస్తో దళితులు చీలికపోయిందంటే మరి మీరు ఇప్పుడు కాంగ్రెస్ భజన చేస్తుండ్రు కదా. ఓకే, మీరు కాంగ్రెస్ భజన చేస్తుండ్రు కదా. కాంగ్రెస్ కదా వర్గీకరణ మొదలుపెట్టింది, ఎస్సీ వర్గీకరణ పంజాబ్లో. కాంగ్రెస్ కదా ఇక్కడ రాజశేఖర్ కాలంలో అసెంబ్లీ తీర్మానం చేసింది. కాంగ్రెస్ కదా ఉత్తరప్రదేశ్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత రాష్ట్రం అడుగుతున్న ఉత్తరప్రదేశ్లో 2012లో మేనిఫెస్టో పెట్టింది. కాంగ్రెస్ కదా జస్టిస్ ఉషా మేరా కమిషన్ వేసింది. నన్ను అంటారేంది? ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైంది 94లో, 75లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసింది. రెండోది, మనకి ఇక్కడ బీసీ వర్గీకరణ ఉన్నది. బీసీ వర్గీకరణ బీసీలను చీలగొట్టడానికి చేసిండ్రా? అట్లా చేస్తే ఆ దోషి కూడా మరి కాంగ్రెస్ అవుతుంది. ఇక్కడ బీసీ వర్గీకరణ చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు కాంగ్రెస్కు భజన చెప్తానని మీరే చెప్తుండ్రు కదా. నేను బీజేపీ అనుకుందాం, నా కండువా మారలే, నేను బీజేపీ కాదు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వర్గీకరణ చేస్తా అంటే నేను చంద్రబాబు నాయుడుకి అండగా నిలబడ్డా. ఆయన ఇచ్చిన పదవులు తీసుకోలే, నా కండువా మార్చుకోలే. వర్గీకరణ మేము చేపిస్తామని రాజశేఖర్ గారు అన్న రోజుల్లో నేను కాంగ్రెస్కి అండగా నిలబడ్డా. వాళ్ళు ఇచ్చిన పదవులు తీసుకోలే, నా కండువా మారలే. ఓకే, కేంద్ర ప్రభుత్వం నుంచి నాకు సహకారం కావాలి, సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇవ్వాలి కేంద్రము. నేను వాళ్ళ సహకారం కోరినా, వాళ్ళు సహకరించిండ్రు, నేను వాళ్ళకి అండగా ఉన్నా, నాకు కండువ మారినట్ట. అంటే మీకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పుడు మాత్రం నేను గొప్పోన్నే. బీజేపీకి నా జాతి అవసరం రీత్యా, నా దళిత కులాల అవసరం రీత్యా నేను మద్దతు, నేను బీజేపీలో చేరినట్ట. ఒకవేళ అదే అనుకుంటే, నన్ను అట్లా దోషగా నిలబెట్టాలనుకుంటే అంబేద్కర్ని దోషగా నిలబెడతారా మీరు? అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్ల గురించి పొట్లాడుతున్నప్పుడు కమ్యూనల్ అవార్డు సాధించిన మహానీయుడు ఆయన. కమ్యూనల్ అవార్డు సాధించిండే కదా, దానికి అడ్డం పడ్డారు అగ్రకులాలు కదా దేశంలో. మరి ఎవరి సహకారం కోసం పోయిండు? బ్రిటిష్ వాళ్ళ సహకారం కోసం పోయిండు. బ్రిటిష్ వాళ్ళ మద్దతు లేకుండానే కమ్యూనల్ అవార్డు వచ్చిందా? కమ్యూనల్ అవార్డు ఫలితమే మనకు రిజర్వేషన్లు వచ్చినాయా? అంబేద్కర్ కాలంలో అంబేద్కర్ పోరాటాన్ని అడ్డుకోవడానికి వాళ్ళకి శక్తి ఉన్నది. అప్పుడు ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నది. అంబేద్కర్ ఎక్కడికి పోయిండు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను చంద్రబాబు దగ్గర పోకపోతే ఎవరి దగ్గర పోవాలా? రాజశేఖర్ గారి కాలం నుంచి మన్మోహన్ సింగ్ కాలం వరకు నేను కాంగ్రెస్ దగ్గరికి పోకపోతే ఎక్కడికి పోవాలా? బీజేపీ కాలంలో నేను వర్గీకరణ సాధించుకోవడానికి బీజేపీ దగ్గరికి పోతే ఎక్కడికి పోవాలా?
మీరు కాంగ్రెస్లో కానివ్వరు, బీజేపీ దగ్గరికి పోయి సహకారం కోరనివ్వరు. అంటే నా సమస్య పరిష్కారం కావద్దనే కదా. మీరు కాంగ్రెస్లో కానివ్వరు, బీజేపీ సహకారం నేను కోరొద్దు, నా సమస్య ఎట్లా పరిష్కారం కావాలా? అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి పోయి సాయం కోరి రిజర్వేషన్ సాధించడం కరెక్ట్ అవుతే, నేను బీజేపీ సహకారం కోరి నా వర్గాలకు న్యాయం చేయించుకోవడం నాది 100 రెట్లు కరెక్ట్. నీకోసం, నీ విమర్శల కోసం నేను ఆగుతానా ఏంటి? యూసుఫ్ బాబు, ప్రజాపూరు. కృష్ణ గారు, ముందుగా మీకు పద్మశ్రీ అవార్డు శుభాకాంక్షలు. ఇప్పుడు పత్రికల్లో ఈ మధ్యకాలంలో బాగా ప్రచారంలో ఉంది ఏంటంటే మందకృష్ణ మాదిగ గారు బీజేపీలో చేరుతున్నారని. మీరు ఈ మీ వర్గీకరణ పూర్తయిన తర్వాత మీరు బీజేపీలో చేరుతారా, లేదా ప్రజా సంఘాల ద్వారా ఉద్యమకారులను కలుపుకొని ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీని స్థాపిస్తారా? ఇప్పుడు వర్గీకరణ జరిగిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది ఎంఆర్పిఎస్, జాతీయ కమిటీ, అనుబంధ విభాగాలు అన్నీ భవిష్యత్ కార్యాచరణ మీద, భవిష్యత్ నిర్ణయాల మీద రూపొందిస్తాయి. వర్గీకరణ ఫైనల్ దశకు వచ్చిన సమయంలో యుద్ధంలో మేము ఉన్నాం. ఇప్పుడు దాన్ని అమలు చేయించుకోవడం కోసం ఒక యుద్ధం పూర్తి అవుతే మరో కార్యాచరణ మీద దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. అది ఏ నిర్ణయం అనేది. కానీ ఒక మాట చెప్పగలను, నా కండువ మారదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. 30 ఏళ్ల క్రితం నుంచి నా కండువ ఇదే కదా. నా జీవించినంతకాలం ఇదే కండువ ఉంటుంది. నా ఒంటి మీద కండువ వచ్చినప్పుడు కదా, వేరే పార్టీ కండువ వచ్చినప్పుడు కదా నేను పార్టీ మారినట్టు, ఇతర పార్టీలో చేరినట్టు. నా ఒంటి మీద కండువ మారదు. పూర్తి అయిన తర్వాత మళ్ళీ మా ఎగ్జిక్యూటివ్ నిర్ణయం తీసుకోవాలి. కండువ అయితే మారదు. ఇది గ్యారంటీ ఇస్తా. కండువ మారదు, ఏ పార్టీలో చేరేది లేదు. ఇంకా ఏం చేయాలనే విషయం మా కార్యవర్గం ఉంటుంది, భవిష్యత్తు నిర్ణయాలు ఉంటాయి, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఒక మాట మీద చెప్తా, భవిష్యత్తు నిర్ణయాలు ఎట్లుంటాయంటే, అంబేద్కర్ కాలం నుంచి నేటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన వర్గాల సమస్యలు ఎన్ని పెండింగ్లు ఉన్నాయో వాటన్నిటినీ సమాజం ముందుకు తీసుకొస్తాం, ప్రభుత్వం ముందుకు తీసుకొస్తాం. దేశంలో ఎక్కడ లేని సమాజం కోసం ఉద్యమాలు కూడా నిర్మిస్తాం. అది గ్యారంటీ ఇస్తా. ఏంటి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి. అరే, న్యాయశాఖలోనే రిజర్వేషన్ లేవు, హైకోర్టులో రిజర్వేషన్ లేవే, సుప్రీంకోర్టులో రిజర్వేషన్ లేవే. అంబేద్కర్ గారే కదా న్యాయశాఖ మంత్రి, మొదటి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ గారే కదా. మరి రిజర్వేషన్లకు పితామహుడని అంబేద్కర్ని అంటాం కదా. మరి అంబేద్కరు ఏ శాఖకు ప్రాతినిధ్యం వహించడం అట్లాంటి రిజర్వేషన్ లేవు. ఆయనకి ఇష్టం లేక చేయలేదా? కాదు, కొన్నిటిని మాత్రమే ఆమోదించిండ్రు, కొన్నిటిని ఆమోదించలేని పరిస్థితులు కూడా రాజ్యాంగం రాసుకోవాల్సి వచ్చేసింది. అంటే అంబేద్కర్ మీద కూడా ఎంత ఒత్తిడి ఉన్నది ఆ కాలంలో అని దీనికి అర్థం. రెండోది, ఇప్పుడు లోక్సభ, రాజ్యసభ కలిస్తేనే పార్లమెంటు, రెండు కలిస్తేనే. లోక్సభలో రిజర్వేషన్లు ఉన్నాయి ఎస్సీ ఎస్టీలకు, రాజ్యసభలో లేవు కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యసభ సభ్యుడే కదా, ఇప్పుడు లోక్సభలోకి వెళ్ళలేదు కదా. అంటే ఆయన రాజ్యసభ సభ్యుడే, కానీ రాజ్యసభలో రిజర్వేషన్ లేవు. ఆయన న్యాయశాఖ మంత్రే, న్యాయశాఖలో రిజర్వేషన్ లేవు. ఇక్కడ శాసనసభ ఉంటుంది, శాసన మండలి ఉంటుంది. శాసనసభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, మరి పక్కన ఉండబట్టి శాసన మండలిలో లేవు. అంటే ఆ రోజుల్లో కూడా అన్నిటినీ ఆయన ఆకాంక్షల్ని అమలు జరగకుండా అడ్డుకున్నారు అనే విషయం దీన్ని బట్టి రుజువుతుంది. అట్లాంటి సమస్యలు ఇప్పుడు ఎంతోమంది పార్లమెంట్లో ఉన్నారు. మా మల్లికార్జున ఖర్గే ఉన్నాడు, వీటి మీద ఎందుకు మాట్లాడాడు? జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కదా. అంబేద్కర్ పార్టీ పేరుతో ఉన్న వాళ్ళు ఉన్నారు కేంద్ర మంత్రులు, రామ్దాస్ అథవాలే, ఆర్పిఐ. ఓకే, పాస్వాన్ కొడుకులు ఉన్నారు ఇప్పుడు కేంద్ర మంత్రి హోదాలో. పాస్వాన్ దళిత నాయకుడే కదా. పెండింగ్లో ఉన్న సమస్యల మీద మాట్లాడతలేరు. ఫర్ ఎగ్జాంపుల్, అంబేద్కర్ గారి కాలంలో ప్రభుత్వ రంగమే మొత్తం, మన కాలంకి వచ్చినప్పటికీ మొత్తం ప్రైవేట్ పరం అయిపోతుంది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కనుక మనం అమలు చేయించుకోకపోతే అసలు రిజర్వేషన్లు ఉండేందుకు ఇక చట్టాలలో, కాగితాల్లో రిజర్వేషన్లు ఉంటాయి, అమలు జరిగే వ్యవస్థ ఉండదు కదా. అమలు జరిగే వ్యవస్థ ఎక్కడెక్కడున్నది? ప్రైవేట్ రంగం. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కావాలని ఖర్గే గారు ఎందుకు మాట్లాడతలేడు? రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కదా, ప్రతిపక్ష నాయకుడే కదా. ఆయనకు అడ్డేమున్నది? దళితుడు, ప్రతిపక్ష నాయకుడు రాజ్యసభలో. అసలు రాజ్యసభ ఎట్లా నడుస్తుంది? ఈయనకు ఇట్లాంటి విషయాల మీద అది ఉంటే భూములు జాతీయం చేయమన్నాడు. భూములు లేకనే కదా మేము బానిసత్వంలో ఉన్నది దళిత గిరిజన వర్గాలు. అంబేద్కర్ భూములను జాతీయం చేయమన్నాడు. అసలు భూముల మీద మాకు పట్టే లేదు కదా,
మా చేజారిపోయినాయి కదా భూములన్నీ, ఉన్న భూములు చేజారిపోయినాయి కదా. రావాల్సినవి చాలా ఉన్నాయి. పేదరికాన్ని తొలగించుకోవాలి, వివక్షతను తొలగించుకోవాలి, ఏ రంగంలో మాకు అవకాశాలు లేవో ఆ రంగంలోకి వెళ్ళాలి. ఇవన్నీ ఉమ్మడి పోరాటాల ద్వారా సాధ్యమవుతుంది. వీళ్ళు అడ్డుకోకపోతే వాటి మీద దృష్టి పెట్టేవాళ్ళం. మా జీవితాశం ప్రారంభం వర్గీకరణ. ఆ వర్గీకరణ అమలు జరిగిన తర్వాత ఇన్ని అంశాలు జోడించాలి. ఎగ్జాంపుల్ 97లోనే ఎస్సీ వర్గీకరణ అమలు జరిగిన రోజుల్లో నన్ను పత్రికా మిత్రులు అడిగినారు, నేను నెక్స్ట్ కార్యక్రమం ఏందని చెప్పి. ప్రైవేట్ రంగం రిజర్వేషన్ నా నెక్స్ట్ కార్యక్రమం అన్నా, దాన్ని రద్దు చేసిండు. మళ్ళీ దేనికన్నా ఉన్నా 2000 సంవత్సరంలో మళ్ళీ వర్గీకరణ రద్దు చేసిండ్రు 2004లో. అంతకుముందు నేను ప్రైవేట్ రంగం రిజర్వేషన్ల గురించే తిరుగుతున్నా, నేను మళ్ళీ దీని మీదనే ఉన్నా. అంటే వర్గీకరణకు అడ్డు తగలకపోతే ఉమ్మడి పోరాటాలు జరగడానికి అవకాశం ఉండేది, సమస్యలన్నీ పరిష్కారం కావడానికి అవకాశం ఉండేది. నేను అది చెప్తున్నా, నా ఒంటి మీద కండువ మారదు, నేను ఏ పార్టీలో చేరను. కానీ కొన్ని అంశాలు నా మనసులో బలంగా ఉన్నాయి. వాటిని ఎజెండా చేసుకొని భవిష్యత్తులో అన్ని పేద వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, అగ్రకులాల పేదలకు కూడా, అన్ని వర్గాల పేదలకు ఏ అంశాలైతే పరిష్కారం కావాలో వాటన్ని దృష్టి పెట్టే స్థాయికి మేము ముందుకు సాగుతాం. అది గ్యారంటీ ఇస్తాను. నేను స్వతంత్రంగా ఉంటా కదా మాట్లాడేది. నేనేదో పార్టీలో చేరితే నేను ఎట్లా మాట్లాడతాను? పార్టీ లైన్కు నేను కట్టుబడాలి, పార్టీ అధినేతలకు నేను కట్టుబడాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారికి సొంత పార్టీ లేదనుకుందాము, ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడే, ప్రైవేట్ రంగం రిజర్వేషన్ మాట్లాడవచ్చు కదా. రాజ్యసభలో ఉండి మన రాజ్యసభలో రిజర్వేషన్లు కావాలని మాట్లాడవచ్చు కదా. పార్టీ అధ్యక్షుడే కానీ ఆ పార్టీ అయినది కాదు కదా, అది విషయం. స్వామి ఈనాడు ఫిబ్రవరి 7 తారీఖున జరుగుతుంది. దీని స్వరూపం ఎట్లుంటుంది? ఇది అంటే ఇది మానవాహారం లెక్క ఉంటుందా, సాగరాహారం లెక్క ఉంటుందా, మిలియన్ మార్క్స్ లెక్క ఉంటుందా, ఎట్లుంటుంది ఇది? అంటే ఇంకోటి అమల్లో ప్రోగ్రామ్ ఇదే చివరి ప్రోగ్రామ్ అనుకుంటారా, ఇంకా అది చేయకుంటే ఏంది మీ యాక్షన్ ప్లాన్ ఎట్లుంటుంది? నమ్ముడు ఇప్పుడు ప్రపంచంలోనే ఎన్నడూ ఎక్కడ జరగని ఒక సాంస్కృతిక కార్యక్రమం ఒక వాయిద్యం పేరుతో జరుగుతుంది. బహుశా ఎక్కడ కూడా వాయిద్యాలతో కూడిన ఆకాంక్ష ప్రదర్శన ఇక్కడ జరగలే. మనకు ఇక్కడ తెలంగాణలో ధూమ్ధామ్ అంటాం, కానీ ధూమ్ధామ్ ఒక వేదిక మీద ఒక ప్రదర్శనకు మాత్రమే. ఆ రోజు సభ ఉంటుంది, సమావేశం ఉంటుంది, ప్రజలను ఉత్తేజపరచడానికి, చైతన్యపరచడానికి పాటలు అనేది దానికి పెట్టిన పేరే ఒక ధూమ్ధామ్. అందులో పాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఒక వాయిద్యమే ఒక ఉద్యమంగా ప్రపంచం ముందుకు రాబోతుంది. అది కూడా కని వినే రీతిలో 1,00,000 డప్పులు అనుకున్నాం, కానీ మా ప్రజల్లో వస్తున్న చైతన్యం అది లక్షల డప్పులకు వెళ్ళబోతుంది. ఒక రకం చెప్పంటే మాదిగ పల్లెల్లో డప్పు పునర్జీవం పొందుతుంది. ఇప్పుడు మాదిగ పల్లెల్లో డప్పు పునర్జీవం పొందుతుంది. మేము మా చిన్నతనంలో ఊరికి ఒక 40-50 డప్పులు ఉండేది మా చిన్నతనంలో. అవి క్రమక్రమేణా మా కులంలో కొంత చదువుకునే పిల్లలు పెరగడం, దాని తర్వాత మా తాతల కాలం నుంచి, మా తండ్రుల కాలం నుంచి వచ్చిన కొంత డప్పు కొట్టే దాని నుంచి కొంత దూరం అయిపోయారు. దూరం అయిపోయి ఇక మాలో కూడా కొంత డప్పు కొట్టేటోళ్ళు అనే పద్ధతులు కొంత చూసేంత కొంత అది చేరింది. దానివల్ల ఏమైంది, 50 ఉన్న కాడ 40, 40 ఉన్న కాడ 30, 30 ఉన్న కాడ 20, 20 ఉన్న కాడ 15, 15 ఉన్న కాడ ఇవాళ 10, 8 మిగిలినట్టుగా కనిపిస్తున్నది కదా. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఇవాళ ఏ ఊరికి వెళ్ళినా కూడా ఇప్పుడు డప్పులు ఎక్కడ దొరుకుతాయని ఎదురు చూస్తాను. ఇప్పుడు మన డప్పుల కోసం చూస్తుండ్రు. నాకు తెలిసి ఇప్పుడు బిజినెస్ అంతా ఇప్పుడు డప్పుల షాపులకే ఎక్కువ ఉన్నది. ఇప్పుడు నిజం, డప్పులు దొరుకుతలేవు, వెతుకుతుండ్రు మాదిగ పిల్లలు. అంటే మాదిగ పల్లెల్లో డప్పు మళ్ళీ పునర్జీవం పొందుతుంది. అది నాకు తెలిసి హైదరాబాద్ నగరం వచ్చే సమయానికి, ఆ టైం వచ్చే సమయానికి ప్రతి మాదిగ పల్లెల్లో ప్రతి ఇంట్లో ఒక డప్పు ఉండడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. పునర్జీవం పొందుతుంది మాదిగ డప్పు.